40 ఏళ్లుగా డాక్టర్ ఎన్టీటీటీఎస్ కాలుష్యం భూతానికి విలువలాడుతున్న 12 గ్రామాల పోరాటంతో మార్పు మొదలై కాలుష్య నియంత్రణ సమితి పోరాటానికి ఎన్టీటీపీఎస్ యాజమాన్యం దిగివచ్చింది. సోమవారం జరిగిన సమావేశంలో పోరాట సమితి సభ్యులు ఇచ్చిన 20 కాలుష్య నివారణ డిమాండ్లపై స్పందిస్తూ ముందుగా 3 డిమాండ్లపై తక్షణమే చర్యలు తీసుకుంటూ పోరాట సమితి సభ్యులకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందిగా మారిన బూడిద రవాణాపై దృష్టి సారిస్తున్నామని, బూడిద రవాణాపై పోరాట సమితి సభ్యులు సూచించిన డిమాండ్లను అమలు చేస్తామని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై కూడా ఉన్న అధికారులు చర్చించి త్వరలో రాతపూర్వక హామీ ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోరాట సమితి అధ్యక్షులు చెరుకుపల్లి సురేష్ స్పందించి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ సిఎస్ఆర్ ఫండింగ్ సుమారు 30 కోట్ల బకాయిలను త్వరగా విడుదల చేయాలని, వాటి ద్వారా గ్రామాభివృద్ధి సాధించుకోవచ్చు అని తెలిపారు. ఎన్టీటీపీఎస్ బూడిద అమ్మిన డబ్బులను ఏ అధికారి జోబులోకి వెళ్తున్నాయో యాజమాన్యం సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మౌనం వహించడం ఇక్కడి ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. 20 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించే కేవలం 3 డిమాండ్లు స్పందించాల్సిన నిరాశ కలిగించిందన్నారు.